మళ్ళీ అట్లాంటిదే ఇప్పుడు మళ్ళీ మొదలైంది పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో. మీరు అబ్జర్వ్ చేస్తే పలానా నాయకుడు ఉండోడు వెళ్ళిపోతున్నాడు, పలానా నాయకుడు ఉండోడు వెళ్ళిపోతున్నాడు, ఇది జరుగుతుంది అది జరుగుతుంది, అయిపోయింది చూసారా, ఇద్దరి మధ్యలో కొట్లాట అవుతుంది. అంటే ఇక్కడ ఒకటి చెప్పండి, నిజంగా వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయా? ఉంటాయి కావచ్చు, కానీ దానివల్ల పార్టీ నష్టపోవాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోతారు. అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రియాలిటీలో పోవడం వేరు, కావాలని క్రియేట్ చేసి మళ్ళీ ఎగ్జాక్ట్లీ అదే అంటున్నాను నేను. ఇప్పుడు సింపుల్ అండి, రఘు గారు సాయి గారు ఇద్దరు కూర్చున్నారండి, ఇద్దరం ఒక దగ్గర పని చేస్తున్నామండి, ఇద్దరం పని చేస్తున్నాం అన్నప్పుడు ఆ పక్కన ఎవరో ఉంటారు ఉండి రఘు గారి గురించి సాయి గారు ఇలా అంటాడా, ఇలా అనడం కరెక్ట్ కాదు కదా అన్నాడు అనుకోండి. అనగానే రఘు గారు ఫస్ట్ టైం ఆలోచించారు, రెండోసారి ఆలోచిస్తారు, మూడోసారి ఆలోచించారు, ఒక నాలుగోసారికి ఏమనిపిస్తుంది అంటే అవునా అలా అంటున్నాడు ఆయన అనిపిస్తుంది కదా. సో అది నిజమేమో అనే డౌట్ వస్తుంది. అదే అనమాట. సో రఘు గారి గురించి సాయి గారు చాలా కంప్లైంట్లు ఇస్తున్నాడు, అక్కడ ఇస్తున్నాడు ఇక్కడ ఇస్తున్నాడు అన్న ప్రతిసారి ఏమైపోద్ది అంటే రఘు అండ్ సాయి ఒకసారి కూర్చుంటే అయిపోయేది యాక్చువల్లీ. సింపుల్ గా మాట్లాడితే రఘు అండ్ సాయి కూర్చోకపోవడం వల్ల ఏమైపోద్ది అంటే అది ఇంకా 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 గ్యాప్ పెరుగుతూ ఉంటది. అట్లా రకరకాల గోడలు బీజేపీలోనే వితిన్ ద బీజేపీ నిర్మించబడ్డాయి. ఈ నిర్మాణంలో కేవలం బయట శక్తులే చేస్తున్నారా అంటే ఎగ్జాక్ట్లీ. సో ఈవెన్ ఇంటర్నల్ శక్తులు కూడా ఉండవచ్చు, ఎక్స్టర్నల్ కంటే ఇంటర్నల్ డేంజరస్ ఉంది, ఇంటర్నల్ కూడా ఉండవచ్చు. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.